హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట పెట్టేస్తాను పిండి. ఇదైతే నార్మల్ దోశలు కాదండి, ఇది జొన్న దోశలు అనమాట. సో మనం నార్మల్గా రైస్ ఉంటాయి కదా, రైస్ ప్లేస్లో మనం జొన్నలు ఉంటాయి కదా, ఇవి నానబెట్టుకుంటాం. కానీ కొంచెం టైం పడుతుంది అనమాట అవి సోక్ అవ్వడానికి. సో మధ్యాహ్నమే నానబెట్టేసి ఇంకా ఒక 10-11 అట్లా నేను మిక్సీ పట్టేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా దోశలు తిన్న తర్వాత ఇక్కడ డ్రెస్సెస్ వచ్చాయన్నమాట. సో ఇవన్నీ నేను చాలా బ్లాగ్స్లో చూపిస్తూనే ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, ఒక వారం రోజులలో 4 రోజులు వస్తూనే ఉన్నాయి ఇవి. సో నాకైతే కొన్ని నచ్చాయి. ఇవి డైలీ వేర్కి బయటకి వెళ్ళి ఇట్లా వేసుకోవడానికి, మార్కెట్కి వెళ్ళడానికైనా అట్లా వెళ్ళి ఇట్లా రావడానికి, షాపింగ్స్కి అయినా మంచిగా ఉంటాయి కదా డ్రెస్సెస్ అనేసి మేమందరం తీసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ ప్యాన్ అయితే నేను గుంట పొంగనాల ప్యాన్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. సో నేను అనుకున్నాను అంటే మంచి క్వాలిటీ వస్తుంది అనుకున్నాను. నాన్ స్టిక్ అని ఉంది దాంట్లో. వేసాను మంచిగానే, అంత పర్ఫెక్ట్గా చేశాను. మంచిగా వేడైన తర్వాత నేను ఆయిల్ కూడా ఎక్కువ వేసాను. నేను ఆయిల్ ఎక్కువ వేసుకోను, కానీ ఇది వస్తుందా రాదని టెస్టింగ్ పర్పస్ కోసం అయినా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. చాలా చాలా చండాలంగా ఉంది క్వాలిటీ అయితే. ఇలాంటివి మీషోలో తీసుకోవద్దని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఇట్లా ప్యాన్స్ ఉంటాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్స్, ఇవి పెద్ద పెద్దవి అంటే 900-1000 రూపీస్లో ఉంటాయి కదా, అవి కూడా చాలా బ్యాడ్ క్వాలిటీ వచ్చాయన్నమాట. అందుకోసమే ఇంకా ఇలాంటివి బయటనే తీసుకోవాలనేసి అనిపించింది నాకు. ఎంత ట్రై చేశాను అసలు. ఈవినింగ్ టైంలో చేశాను అనమాట ఈ స్నాక్స్. నేను తినాలి అని నాకు చాలా అనిపించింది, ఏదో ఒకటి తినాలనిపించింది ఈవినింగ్ టైంలో. కానీ ఎంత ఫ్లిప్ చేయడానికి ట్రై చేసినా రాలేదు. మళ్ళీ ఆయిల్ వేసాను. చాలా వేస్ట్, టైం వేస్ట్, ఆయిల్ వేస్ట్, గ్యాస్ వేస్ట్ అనిపించింది నాకు. సో ఒక్కటి కూడా సరిగ్గా రాలేదండి. మనకి మంట ఎక్కువగా ఉన్నా కూడా లేదు, నేను సిమ్లో చేశాను. సో అంతా బ్యాడ్గా అనిపించింది నాకు. ఇంకేం చేయాలో నాకు అర్థమే కావట్లేదు. ఈ ప్యాన్ని తీసి ఇంకా బయట పడేసేయడమే కావచ్చు. సో అసలు ఇట్లా ఉంటాయండి మరీ దారుణంగా క్వాలిటీ. సో నాకైతే అస్సలు నచ్చలేదు, అంత బ్యాడ్ ఉంది. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయకండి మీషోలో. సో నెక్స్ట్ ఇంకా మెల్లిగా నేను ఇది చేసుకుందామని చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే మంచిగా వస్తాయనే కాన్ఫిడెన్స్తోనే. అంత వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది నాకు. ఇంకా కొంతమంది అయితే అసలు ఉల్లిపాయలు వేసుకుంటారు, పచ్చిమిర్చి వేసుకుంటారు, అన్నీ వేస్తారు. ఇంకా అవన్నీ నేను వేయలేదు. సో టెస్టింగ్ కోసం అనేసి ఇట్లా చేశాను. బట్ చాలా చాలా వర్స్ట్గా ఉండింది. ఇంకా పిండి ప్రాబ్లం ఏమో అనుకున్నాను. తర్వాత నేను నెక్స్ట్ డే కూడా నార్మల్ దోశ కూడా వేశాను. అంటే నార్మల్ దోశ పిండి ఉంటుంది కదా పొంగనాలది, అది కూడా వేశాను. అది కూడా రాలేదనమాట. అంటే చెప్పాలంటే దీని క్వాలిటీయే బాగాలేదండి. సో అంటే ఇది నాన్ స్టిక్ అయితే కాదు, రస్ట్ పట్టేస్తుంది కొన్ని డేస్ పక్కకు పెడితే. సో నాన్ స్టిక్ అయితే మనకు ఉండదు కదా, అంత తొందరగా రస్ట్ పట్టదు కదా. 1-2 డేస్కి మొత్తం రస్ట్ ఫామ్ అవుతుంది. ఇంకా స్నానం చేశాను. సాటర్డే రోజు కాబట్టి ఇంకా నేను బొట్లు అవన్నీ మంచిగా పెట్టుకుంటాను. నేనే దీపం పెడతాను చాలా డేస్, అంటే కంపారిటివ్లీ అమ్మతో పోల్చుకుంటే. సో నాకు ఇష్టం అనమాట అట్లా దీపం పెట్టడం అంటే. ఇంకా అమ్మ వచ్చేసి ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా మేము గ్యాస్ పైన కంకి మాకు అలవాటు అయిందనమాట టేస్ట్, అందుకనేసి ఇంకా గ్యాస్ పైన కంకి కాల్చుకుంటూ ఇంకా ఫోన్ మాట్లాడుతుంది. డైలీ అక్కతో ఫోన్ ఖచ్చితంగా మాట్లాడుతుంది అనమాట. వీళ్ళు ఏముంటాయో కానీ గంటలు మాట్లాడుకుంటారండి అసలు. అంతే కదా అమ్మ కూతుర్లు, పెళ్ళైన తర్వాత ఏమున్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలన్న ఫీలింగ్ ఉంటుంది కావచ్చు. రోజు డైలీ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇంకా అమ్మ వచ్చేసి ఫాస్టింగ్ కాబట్టి ఇవి ఉంటాయి కదా బొబ్బర్లు, అవైతే సోక్ చేసి మంచిగా పోపు పెట్టేసింది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మా చిన్నక్క వస్తే మా చిన్నక్క కూడా ఇచ్చామన్నమాట, తింటుంది. ఇంకా ఆ రోజు కర్రీస్ అయితే ఆలు కర్రీ చేసుకున్నాము. మంచిగా ఫ్రై కర్రీ లాగా చేశాను అనమాట నేను. ఇదే నాకు ఇట్లా ఫ్రై లాగా ఉంటే ఇష్టము చాలా. అసలు ఆయిల్ అంటే నూనెలో ఎక్కువ కూడా ఆయిల్ వేయను, వాటర్ వేయకుండా చేస్తే చాలా ఇష్టం. ఇంకా మిల్ మేకర్ కర్రీ యాజ్ యూజువల్గా ఉండేదే కాబట్టి అది చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది సండే అనమాట. అంతా మిక్స్డ్గా పెడుతున్నాను. అంటే కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇంకా కంప్లీట్ చేసిన తర్వాతనే కొత్త బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనేసి అనిపించింది. ఇంకా మార్నింగే నా డ్రింక్ ఉంటుంది కదా, లెమన్ హనీ వాటర్ ఉంటాయి కదా, ఇంకా అవైతే తాగేస్తున్నాను పొద్దున. ఈ మధ్య అయితే కంప్లీట్గా స్టార్ట్ చేశాను అనమాట. అందుకనేసి అప్పుడు తాగాను ఈ వీడియో తీసినప్పుడు. ఇప్పుడైతే స్టార్ట్ మళ్ళీ చేయాలన్నమాట. చాలా తగ్గించేసాను. ఇంకా వేడి వాటర్ తాగితే ఆహా, ఇది నిజంగా వర్షాకాలంలో చలికాలంలో ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో. ఒకటి ఎండాకాలంలో కొంచెం కష్టమే, తాగినంతసేపు వేడిగా అనిపిస్తుంది, అసలు తాగాలనిపించదు ఎండాకాలం. బట్ నేనే ఎట్లనో మేనేజ్ చేసుకుంటూ తాగుతాను. సో కొంచెం కూలర్ దగ్గర ఉండి ఇట్లా తాగుతూ ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు ప్రిపరేషన్స్ అయితే
ఎగ్స్ అయితే నేను ఎగ్ బిర్యానీ చేసుకున్నానండి. ఆ రోజు చికెన్ కానీ మటన్ కానీ ఏం తెప్పించుకోలేదు, తినాలనిపించట్లేదు అనమాట. ఇంకా మా అమ్మ అయితే మొత్తమే స్కిప్ చేసేసింది. ఇంట్లో డాడీకి అయితే ఎండు చేపలు ఉంటాయి కదా, సో ఆ కర్రీ చేస్తుంది. ఇంకా మా ఇంట్లో చికెన్ మటన్ కంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే. ఇదైతే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. మా డాడీకి అయితే చాలా చాలా ఇష్టం. సో ఇంకా నేను ఇక్కడ టమాటో ప్యూరీ చేసుకున్నాను బిర్యానీ కోసం అనేసి. అంటే పలావ్ అండి, నాకు బిర్యానీలు కూడా నచ్చవు, అంటే సపరేట్గా చేయడం, దాంట్లోనే వాటర్ వేసి పలావ్లాగా చేస్తే చాలా ఇష్టంగా తింటాను నేను. ఇంకా మా వాళ్ళకి కూడా ఇట్లాంటివి నచ్చవన్నమాట, పలావులు బిర్యానీలు. మా డాడీకి అయితే వైట్ రైస్ ఉండి అందులో కర్రీలాగా తింటేనే ఇష్టం, అది కూడా వాటరీగా ఉంటే ఇష్టం అనమాట. ఇంకా నేను బ్రౌన్ రైస్తో చేసుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. అంత పర్ఫెక్ట్గా కుదిరిందండి, నాకైతే భలే అనిపించింది. సో కుక్కర్లో చేయడం ఫస్ట్ టైం, ఇట్లా బిర్యానీ లాగా చేయడం నాకైతే కరెక్ట్గా కుదిరిందనమాట. చూస్తే అది ముద్దగా ఉంది, కానీ అది నేను వెంటనే ఆకలిస్తుందని వేసుకున్నాను. కొంచెం ఒక 10 minutes అయితే అది మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేది. బట్ టేస్ట్ మాత్రం చికెన్లు మటన్లు పనికిరావండి, అసలు చాలా బాగుంటుంది. నేనైతే వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసినట్టున్నాను. సో అందుకే నేను వీడియో ఏం షూట్ చేయట్లేదు. ఇంకా నాకైతే చాలా ఇష్టంగా నేను తిన్నాను. సో ఆ రోజు అసలు లైట్గా అనిపిస్తుంది ఇలాంటివి తిన్నప్పుడు. ఈ చికెన్ మటన్లే ఎక్కువగా టైం తీసుకుంటుంది మనకు డైజెస్ట్ కావడానికి, తినాలనిపించదు ఇంకొక పూట. బట్ ఇది మాత్రం ఎంత ఇష్టంగా తింటాను, నాకైతే చాలా ఇష్టం. అందులోనూ ఎగ్ కదా, ఎగ్ నేను పర్టికులర్గా ఇష్టంగా తింటాను కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వచ్చిందనమాట, దానికి ఈ ట్రైన్ వచ్చిందంట, నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా చూస్తుంది, నచ్చితే తీసుకుందాం అనేసి ఇంకా చూపిస్తుంది అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను, ఆల్రెడీ కోడ్ పెట్టానండి, చూడని వాళ్ళు చూడండి, బాగుంది. యాక్చువల్గా మేము మీషోలో ఇది ఆర్డర్ చేసామండి, ఎగ్ ట్రే. అంటే ఇంకొకటి ఇలాంటిది ఇంకొకటి వస్తే 250 రూపీస్ అట్లా ఉంది. ఇది అయితే మేము అరౌండ్ 200కి అట్లా తీసుకున్నాం. మంచి క్వాలిటీ అయితే వచ్చింది. ఒక ట్రేలో 12 ఎగ్స్ అయితే పడతాయి. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, అంటే సైజ్ ఇంక్రీజ్ అయ్యేది ఉంది, మన ఫ్రిడ్జ్ని బట్టి తీసుకోవచ్చు. ఈ కలర్స్ కూడా ఒకటి పింక్, ఇంకొకటి బ్లూ, ఈ రెండు ఉన్నాయి కదా. బ్లాక్ ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ బ్లాక్ అయితే అవైలబుల్ లేదు. సో బాగుంది, ఎవరైనా కావాలంటే అడగండి, నేను కామెంట్లో కోడ్ పెడతాను. బాగుంది, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఇట్లా మనం ఇట్లా పట్టుకోవచ్చు అన్నట్టు, క్యారీ చేసుకోవచ్చు, బాగుంది. ఇంకా ప్రోడక్ట్ రావడమే ఆలస్యం. ఇంట్లో ఎగ్స్ కూడా ఉన్నాయి, ముందు రోజు డాడీ తీసుకొచ్చాడు అనమాట. ఎక్కువగా తీసుకొస్తాడు డాడీ, ఒక 10 eggs తీసుకురమ్మంటే 30 తీసుకొస్తాడనమాట. అవి ఇంకా మిగిలిపోయాయి. ఇందులో మనకు ఒక్క దాంట్లో 12 అంటే 24 పడతాయి, అంత మించి పట్టాయి అనమాట. మిగతావి ఇంకా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇంకా డాడీ తీసుకొచ్చిన ఎగ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయండి అసలు. అంటే మనం అక్కడ తీసుకొస్తాం కదా ఫామ్లో, అందుకనేసి చాలా పెద్దగా ఉంటాయి. ఇది చాలా బాగుండింది, మంచిగా అనిపించింది అనమాట నాకు. క్వాలిటీ కానీ అంత పర్ఫెక్ట్గా ఉండింది. సో ఎంత పెద్ద ఎగ్స్ అయినా పడతాయి అనమాట, అదొక్కటి ప్లస్ పాయింట్. ఇంకా పెద్దగా ఉన్నాయి, సైజు ఇంక్రీజ్ చేసుకునేటివి ఉన్నాయి, కానీ మన ఫ్రిడ్జ్కి సరిపడంతే ఇదే బాగుండింది అనేసి నేను ఇంకా ఇదే ఆర్డర్ పెట్టుకున్నాను. మా ఫ్రెండ్కి కూడా నచ్చిందంట, అది కూడా తీసుకుంటా అనేసి అనింది. ఇంకా చూస్తుండగానే నైట్ అయిపోయింది, మళ్ళీ ఇన్సీ పాప వచ్చిందనమాట రెడీ అయిపోయి. తనకి ఎక్కువ ఇట్లా అంటే టీషర్ట్స్ షార్ట్స్ వేసుకోవడం ఇష్టం. ఇట్లా అమ్మాయిలు రెడీ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట. బొట్టు పెట్టుకోదు, అన్నీ అద్దంటూ ఉంటుంది. ఈరోజు అయితే మంచిగా చేతికి బ్యాంగిల్స్ అంతా మంచిగా రెడీ అయిందనమాట, క్యూట్గా. ఇట్లా చెవులకి అవి పెట్టుకుంది, ఇట్లా నార్మల్గా ప్రెస్ చేసే ఉంటాయి కదా, అవి పెట్టుకుందనమాట. సో ఐస్ మీద అవంతా క్యూట్గా అనిపించింది, అందుకోసమే నేను వీడియో తీశాను. మంచిగా మాట్లాడింది అనమాట, నాయిస్ బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్లో అనేసి నేను తీసేసాను. సో అంటే ఇష్టం లేని వాళ్ళు ఇట్లా వేస్తే భలే అనిపిస్తుంది కదా. సో ఏం ఉంచుకోదు, డ్రెస్సెస్ కూడా అబ్బాయిల డ్రెస్లే ఇష్టపడుతుంది అనమాట. ఆ లెన్సీ పాప ఉంటే చాలా చాలా టైంపాస్ అవుతుంది నాకైనా అమ్మకైనా. సో ఇప్పుడు ఇంకా లెన్సీ రావట్లేదు, చాలా తక్కువ అనిపించింది, అసలు ఇటు సైడ్ ఎక్కువ ఉండట్లేదు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రియా వస్తుంది, అంటే రియాతోని చాలా టైం స్పెండ్ చేస్తున్నాం ఈ మధ్యలో. రియా పాప వస్తే చాలు మా అమ్మ చిన్నపిల్ల అయిపోతుంది, ఆ పౌడర్ వేపించుకోవడాలు అవన్నీ భలే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను
జ్యూస్ చేసుకుంటున్నాను. సో మీషోలో అయితే ఒక మౌల్స్ తీసుకున్నానండి, షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎందుకోసం అంటే అది నేను ఇంకా జ్యూస్ కూడా మొత్తం పోస్ట్ చేశాను, బట్ ఫుల్ వీడియోలో పెడితే కొంచెం డీటెయిల్గా ఉంటుంది అనేసి నేను పెడుతున్నాను. ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను, క్యారెట్, బీట్రూట్ ఇవి 3 తీసుకున్నాను అనమాట. అంటే ఆరెంజ్ ప్లేస్లో మనం యాపిల్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ మనం ఉసిరికాయలతో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇవంతా నేను క్యారెట్, బీట్రూట్ అయితే జ్యూస్ పెట్టాను, మిక్సీలో పట్టాను అనమాట. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కూడా పడితే పీల్తో సహా అది చేదైపోతుంది, అందుకోసం అనేసి నేను ఇట్లా పిండుతున్నాను. ఇంకా జ్యూసర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకున్నా సరిపోతుంది, బట్ ఇక్కడ నేను చేతితోనే ఇట్లా చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇదంతా మంచిగా స్టెయిన్ చేసేసుకోవచ్చు. నేను స్టెయిన్ చేయట్లేదు, ఉన్నవన్నీ పోతాయి అనేసి. ఇంకా దీన్ని వచ్చేసి నేను మౌల్డ్లో వేసుకున్నానండి. మనం ఇంకా వేరే ఏమైనా కూడా వేసుకోవచ్చు. ఈ మౌల్డ్లో వేసేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా, నెక్స్ట్ డే నేను చూపిస్తాను ఎట్లా అవుతాయి అనేసి. ఐస్ క్యూబ్స్ అయినాక తాగితే మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏదైనా రిజల్ట్ వస్తుంది. కొన్ని రోజులు అంటే ఒక 10 days తీసుకొని తర్వాత మళ్ళీ స్కిప్ చేసేసుకుంటే అది రాదండి రిజల్ట్. మనం కంటిన్యూస్గా అంటే మంచిగా మనం కంటిన్యూస్గా మన బాడీకి అనేది అది అలవాటు అయ్యేదాకా చేయాలి ఏదైనా, అప్పుడే మనకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నాకు చెప్పాలంటే నేను కరెక్ట్ 1 month నేను వాడాను. నా ఫేస్లో గ్లో అయినా మంచిగా అనిపించింది నాకు. చాలా హెల్దీ కూడా, మన బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఏమన్నా కొలెస్ట్రాల్ ఉన్నా పోతుంది, ఇంకా అంటే అన్నీ ఫర్దర్గా మంచిగా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఐస్ క్యూబ్స్ 2 క్యూబ్స్ వేసుకొని హాట్ వాటర్లో తాగితే చాలా చాలా హెల్దీ అండి, నిజంగా చెప్తున్నాను. మనం డైలీ కూడా ఈ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగాలన్నా ఓపిక లేకపోయినా ఇట్లా చేసుకుంటే ఈజీగా అవుతుంది అనమాట. నాకైతే ఈ వే చాలా నచ్చింది. నేను ఒక 1 month గ్యాప్ తీసుకొని మళ్ళీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ బీట్రూట్ ఉంటుంది కదా, దాన్ని లిప్స్కి పెడితే చాలా న్యాచురల్గా లిప్స్టిక్ అయిపోతుంది, మంచిది కూడా. డైలీ అట్లా రాసుకోవడం వల్ల కూడా లిప్స్ మంచి కలర్ కూడా వస్తాయి అన్నమాట. ఫస్ట్ తాగినప్పుడు కొంచెం వెరైటీగా అనిపించింది, బట్ తాగుతూ మంచిగా అనిపించింది అనమాట. సో హాట్ వాటర్ కాబట్టి మనకు టేస్ట్ అనేది ఎక్కువగా తెలియదు, హాయిగా ఉంటుంది నిజంగా. ఇది పొద్దున తాగుతూ ఉంటే నాకైతే ఫుల్ నచ్చేసింది, నేనైతే ఫిక్స్ అయిపోయాను తాగుదాం అనేసి. అంతే అండి. వీడియో మీకు నచ్చితే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.